మీకు తెలుసా తిరుపతి వెంకటేశ్వరుని ఎందుకు కలియుగ దైవంగా అని పిలుస్తారు? ఒకప్పుడు బ్రహ్మలోకంలో ఒక ప్రశ్న అడిగారు. ఈ 4 యుగాల్లో భక్తులను ఎక్కువగా కాపాడగల దేవుడు ఎవరు అని. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఋషి భృగువు త్రిమూర్తులను పరీక్షించాలనుకున్నాడు. బ్రహ్మశివులు వద్దకు వెళ్లి చివరికి విష్ణువు దగ్గరికి వచ్చి ఆయన ఛాతిపై కాలు పెట్టాడు. అయినా విష్ణువు కోప్పడలేదు. ఆయన భృగువు కాళ్లను పట్టుకుని నీకు ఏమైనా బాధ కలిగిందా అని అడిగాడు. ఇది చూసిన లక్ష్మీదేవి నన్ను అవమానించారు అని భావించి వైకుంఠాన్ని వదిలి భూమికి వెళ్ళిపోయింది. లక్ష్మి లేకపోవడాన్ని తట్టుకోలేక విష్ణువు కూడా భూమిపైకి దిగాడు. ఆయనే శ్రీనివాసుడుగా తిరుమల కొండల్లో తపస్సు చేశాడు. కాలక్రమంలో లక్ష్మీదేవి పద్మావతిగా జన్మించి శ్రీనివాసుడిని వివాహం చేసుకుంది. వివాహానికి కావాల్సిన సంపద కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పుడే ఆయన ఒక వరం ఇచ్చాడు. కలియుగాంతం వరకు నేను తిరుమలలోనే ఉంటాను, నా భక్తుల కష్టాలు నేను తీరుస్తాను అని. వరాహ పురాణం ప్రకారం శ్రీనివాసుడు ఇప్పటికీ తిరుమలలోనే నివసిస్తున్నాడు. కలియుగంలో తపస్సులు లేవు, యజ్ఞాలు లేవు, కానీ ఒక్క నామస్మరణ చాలు. అందుకే భక్తులకు దగ్గరగా ఉండే ఈ దేవుణ్ణే ప్రపంచం కలియుగ దైవంగా పిలుస్తోంది. ఆయనే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.